శుక్రాచార్యుడికి దేవయాని అనే కుమార్తె ఉంది. ఆమెపై తండ్రికి ఎనలేని ప్రేమ ఉంది. కచుడు తనకు వీలున్నప్పుడు దేవయానిని ఆటపాటలతో సంభాషణలతో సంతోషపరుస్తూ ఉండేవాడు. ఆమె ప్రేమకు పాత్రుడయ్యాడు. అయితే కచుడు తన బ్రహ్మచర్య నియమాన్ని మేరలేదు. శుక్రుడికి ప్రియ శిష్యుడు కావడమే కాకుండా దేవయాని అభిమానాన్ని కూడా సంపాదించాడు. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రమత్తములయ్యారు. వీడెలాగైనా శుక్రాచార్యుడి వద్దనున్న సంజీవిని విద్య సంపాదిస్తాడేమోనని అనుమానించి అలాంటిది జరగకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నారు. ఒకనాడు కచుడు తన గురువు గారి పశువులను మేపుతుండగా రాక్షసులు అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశాడు. సాయంత్రం కేవలం పశువులే ఇంటికి తిరిగి వచ్చాయి. కచుడు రాకపోయిన విషయాన్ని గమనించిన దేవయాని ఆందోళనకు చెంది తండ్రి వద్దకు వెళ్ళింది. సూర్యాస్తమయం అయ్యింది. రాత్రివేళ తమ అగ్నిహోత్రాలు వ్రేలాయి. ఇంకా కచుడు ఇంటికి చేరలేదు. పశువులు మాత్రమే వచ్చాయి. కచుడికి ఏదైనా అపాయం సంభవించి ఉండొచ్చు, అతడు లేకుంటే నేను జీవించలేను అని ఏడ్చింది. చనిపోయిన మాంసం ముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన కచుడిని శుక్రాచార్యుడు సంజీవిని విద్యతో తిరిగి బ్రతికించాడు. కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించాడు.